ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి లేనిది ఉన్నట్టు పలకటము. దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19 వచనంలో చూసుకున్నట్లయితే, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇక్కడ దేవుడి వాక్యం చూసినట్లయితే దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా పలకడము అంటే మనము దేవుని కృపను బట్టి లేనిది ఉన్నట్టుగా మనం పలికితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా వాగ్దానాలను బట్టి మనం పలుకుతామో, ప్రార్థన చేస్తామో, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవులు మనం పొందుకుంటాము. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు వాక్యంలోంచి సామెతల గ్రంథము 18 అధ్యాయము 21 వచనంలో, మరణ జీవములు 4 వస్తువులు ఉన్నాయి, దాని యందు ప్రీతి పడేవాడు దాని ఫలమును తిందురు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద విశ్వసించినట్లయితే, దేవుడు వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, దేవుడు ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 1 వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువై ఉన్నది. కాబట్టి మనం చూసుకుంటే దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే మనము విశ్వాసం అనేది ఉంచాలి. విశ్వాసం ద్వారా మనం సమస్తము పొందుకోవచ్చు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తం సాధ్యమే. మార్క్స్ వార్త 9 అధ్యాయము 23 వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుని యందు మనం నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి మనకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. మనం ఎప్పుడైతే దేవుడు వాగ్దానం మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా సాయం చేయగలడు. అదేవిధంగా సారా గురించి చూసుకున్నట్టయితే, సారా యొక్క విశ్వాసం గురించి మనం చూసుకుంటాము. సారాకు సంతానం కలిగే అవకాశం లేకపోయినా దేవుని వాగ్దానం మీద ఆధారపడి విశ్వసించడం ద్వారా ఆమెకి గర్భఫలం అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా అబ్రహాం యొక్క విశ్వాసం గురించి మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకు వయస్సు మీరిన తర్వాత సంతానం లేని సమయంలో దేవుడు అతన్ని అనేక జనములకు తండ్రి అవుతామని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసింది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. మనుషులు వాగ్దానం చేసింది నెరవేర్చకపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము అబ్రహానికి ఆయనకి సంతానం అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి సమస్తం సాధ్యమే. మార్క్స్ వార్త 9:23లో ఆ వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే ఒప్పుకోలు చేస్తామో, కన్ఫ్యూస్ చేస్తామో, దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆయన వెలుగు చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన సృష్టి గురించి మనం చూసుకున్నట్లయితే, దేవుడు శూన్యంలో నుండి సమస్తాన్ని సృజించాడు. తన మాట ద్వారా ఉనికిని తెచ్చాడు. దేవుడు మొట్టమొదటి రోజు వెలుగులు కలుగును కాకంటే వెలిగినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా రెండో రోజు ఆకాశాన్ని మరి నీటిని చేసినట్లు మనం చూస్తున్నాము. మూడో రోజు భూమిని, సముద్రాన్ని మరియు మొక్కలు చేసినట్లు మనం చూస్తున్నాం. నాలుగో రోజు సూర్య చంద్ర నక్షత్రాలు చేసినట్టు మనం చూస్తున్నాం. ఐదో రోజు ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో జీవించే చేపలను దేవుడు సృజించినట్లు మనం చూస్తున్నాము. మొక్కలు కూడా చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆరో రోజు భూజంతువులు, మనుషులను చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఆయన మాట ద్వారా దేవుడు సమస్తాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి, మనం కూడా ఎప్పుడైతే వాగ్దానాలను బట్టి విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తు నామంలో జరుగునుగా కానీ మనం ఎప్పుడైతే ప్రవచించినట్లయితే తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు మన జీవితంలో.
కాబట్టి మనకు మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడిని విశ్వసించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా వాక్యాన్ని మేము నమ్మి వాగ్దానం పొందుకునే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.